హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎప్స్టిన్ ఫైల్స్. ఎప్స్టిన్ కలియుగ రాక్షసుడు. వేలాది మంది చిన్నపిల్లల్ని ఒక ఐలాండ్లో ఉంచి వాళ్ళతో అడ్డమైన దారుణాలు చేయించాడు. వాళ్ళని పడుకోబెట్టాడు, రేప్ చేయించాడు, బెల్ట్తో కొట్టారు, పిల్లల్ని ఎండలో పడుకోబెట్టి భూతద్దంతో కాల్చారు, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని కట్ చేశారు. ఇదంతా కేవలం సర్ఫేస్ ఆఫ్ ద క్రైమ్. ఇంకా లోతుగా వెళ్దాం. ఆ పిల్లల్ని కేవలం సెక్షువల్ డిసైర్స్ కోసమే కాదు, అసలు విషయం ఇంకోటి ఉంది. మెయిన్ రీజన్ యవ్వనం. చిన్న పిల్లల్ని భయపెడితే ఒక పర్టికులర్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళని చంపేసి వాళ్ళ రక్తాన్ని తాగేసేవాళ్ళు. అలా పిల్లల్ని భయపెట్టి చంపి వాళ్ళ రక్తాన్ని తాగితే యవ్వనంగా ఉంటారని వాళ్ళు బిలీవ్ చేసేవాళ్ళు. దానికోసం పిల్లల్ని బీభత్సంగా భయపెట్టి వాళ్ళ రక్తాన్ని తాగేవాళ్ళు. మలోజ్ అనే పర్షియన్ టైటీ బైబిల్లో కూడా ఉంటుంది. దానికి చిన్న పిల్లల్ని నరబలి ఇస్తే అనుకున్నది జరుగుతుందని వాళ్ళంతా బిలీవ్ చేసేవాళ్ళు. యాక్టర్స్, మల్టీ బిలియనియర్స్ ఇలా చాలా మంది చిన్న పిల్లల్ని నరబలి ఇచ్చేవాళ్ళు. మార్క్ జుకర్బర్గ్, ఎలన్ మస్క్, జెఫ్ రాక్, బిల్ గేట్స్ ఇలా చాలా మంది ఉన్నారు. కొంతమంది పబ్లిక్ లోనే నోరు జారారు, పిల్లల రక్తాన్ని తాగుతాం, పిల్లల్ని తింటామని. To be aware that we are affecting our own evolution by everything that we do. బేసిక్ గా వాళ్ళు సోల్స్ ని అమ్మేసుకుంటారు ఈ డైటీకి. అలా వన్స్ సోల్ ని అమ్మేసిన తర్వాత వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యేవాళ్ళు అన్నమాట. ఇలా ఈ సీక్రెట్ సొసైటీ చాలా మందిని కంట్రోల్ చేస్తూ ఉండేది. ఇలా నరబలి ఇచ్చిన తర్వాత ఆ మాంసాన్ని తినేసేవాళ్ళు. 2009 లో ఒక అమ్మాయి బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ వాళ్ళు మనుషుల్ని తింటున్నారు, రక్తాన్ని తాగుతున్నారని అరిచి చెప్పింది. కానీ దాన్ని ఎవ్వరూ నమ్మలేదు. ఆ అమ్మాయికి పిచ్చేమో అనుకొని అసలు పట్టించుకోవడం మానేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఏమైపోయిందో కూడా తెలియదు. సింప్సన్స్ ప్రిడిక్షన్. వీళ్ళు ప్రిడిక్షన్ చేసినవి చాలా వరకు నిజమయ్యాయి. ఎలిజబెత్ డెత్, ట్రంప్ గెలవడం, కోవిడ్ రావడం, ఇలా చిన్నవాటి నుంచి పెద్దవాటి దాకా వాళ్ళు ప్రిడిక్ట్ చేసినవన్నీ చాలా వరకు నిజమయ్యాయి. ఇది కేవలం ప్రిడిక్షన్ మాత్రమే కాదు, దీని వెనుక ఉన్నది సీక్రెట్ సొసైటీ. వీళ్ళు ప్లాన్ ప్రకారమే అన్ని చెప్పే చేశారు. వాళ్ళ ప్లాన్స్ అన్నింటికి కార్టూన్స్ ని వాడుకున్నారు. లైక్ టామ్ అండ్ జెర్రీ, నిక్లోడియన్, సింప్సన్స్ లాంటివి. కరోనా వైరస్ కి మనందరం చైనా కారణం అనుకున్నాం, కానీ అది అసలు నిజం కాదు. దీని వెనుకున్నది బిల్ గేట్స్ అండ్ ఎప్స్టిన్. కేవలం డబ్బు కోసం మాత్రమే వీళ్ళు ఇదంతా చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా వాళ్ళే కనిపెట్టి దాన్ని అమ్మి అలా చాలా డబ్బు సంపాదించారు. అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆ కోవిడ్ వ్యాక్సిన్ ని వేసుకోలేదు. ఇన్ఫాక్ట్ దీని గురించి వాళ్ళ ఆవిడ కూడా వీడియోలో చెప్పింది. రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. COVID-19 అనేది కేవలం హ్యూమన్స్ మీద చేసిన టెస్ట్ అని. సొసైటీ మీద వీళ్ళని కంట్రోల్ చేయొచ్చా లేదా, వీళ్ళు మన మాట వింటారా లేదా అని వాళ్ళు తెలుసుకోవడానికే ఈ COVID-19ని సృష్టించారు. బిట్ కాయిన్. ప్రపంచంలోనే బిట్ కాయిన్ ఉన్నది ఒకే ఒక వ్యక్తి దగ్గర. అతనే సతోషి నకమోటో. తనెవరో కాదు, ఎప్స్టిన్. పేరు మార్చి దాన్ని క్రియేట్ చేసింది అతనే. అందుకే అది ఇప్పుడు క్రాష్ అవుతుంది. దీని గురించి టాంపెన్ అనే వ్యక్తి కూడా ముందే హెచ్చరించారు, కానీ అప్పుడు ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు చెప్పబోయేది ఒక కాన్స్పిరసీ థియరీ. అది నిజం కూడా అయి ఉండొచ్చు. ఈ ఫైల్స్ వాళ్ళకి 2019లోనే దొరికాయి. బట్ ఇప్పుడెందుకు రిలీజ్ చేశారన్నది బిగ్ క్వశ్చన్. రీజన్ ఏంటి అంటే, గ్లోబల్ పవర్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో, అంటే లైక్ ఇండియా అండ్ చైనా చాలా వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇండియా డెవలప్ అవుతుందో అలాంటి టైంలో ప్రపంచంలో ఉన్న పెద్ద నాయకులందరినీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేలా చేసుకోవడానికి ఈ ఫైల్స్ ని రిలీజ్ చేశారనేది ఒక థియరీ. ఇంకొకటి, US కి $38 ట్రిలియన్ అప్పు ఉంది. ఆ అప్పుని తీర్చడానికి కావాలనే బిట్ కాయిన్ లో గవర్నమెంట్ ని ఇన్వెస్ట్ చేయించి దాని వాల్యూని అమాంతం పెంచి లాభాలను పొంది ఇప్పుడు కరెక్ట్ గా అమ్మే టైంకి ఆ ఫైల్ ని రిలీజ్ చేశారు. సో దట్ మొత్తం పడిపోయి క్రాష్ అయిపోయింది. వాళ్ళందరూ అప్పటికే అందులో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఒక్కసారి ఊహించండి, ఇందులో ట్రంప్ ఉన్నాడని, ఈ ఫైల్స్ బయటకు వస్తే ట్రంప్ కూడా అందులో నుంచి బయటకు వస్తాడని, ట్రంప్ కాకుండా పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటపడతాయని తెలిసి కూడా అతను ఈ ఫైల్స్ ని రిలీజ్ చేశాడంటే దీని వెనుక ఏదో మర్మం ఉందనే కదా. అంటే గట్టిగా ఏదో ప్లాన్ చేశాడు. ఆర్ దీనికంటే దరిద్రమైన లేకపోతే దీనికంటే దారుణమైన పని ఇంకేదో చేసి ఉంటాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ ఫైల్స్ ని రిలీజ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఫైల్స్ లో మెన్షన్ కానివి బట్ ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఇది జరిగే ఉంటుందేమో అన్న థియరీ చెప్తా. చాలా వరకు అక్కడ నరబలి ఇచ్చిన పిల్లల్ని వీలైనంత వరకు వాళ్ళు తిని అండ్ మిగిలిన వాటిని లైక్ కాళ్ళు, చేతులు, ఇంకా ఇతర శరీర భాగాల్ని మెక్డొనాల్డ్స్ కి మీట్ రూపంలో పంపించారట. కొంతమంది ఫారినర్స్ మెక్డొనాల్డ్స్ లో తింటున్నప్పుడు అందులో పళ్ళు, టీత్ రావడం గమనించారు. అండ్ అంతేకాకుండా చాలా క్లూస్ కూడా దొరికాయని చెప్పారు. అండ్ US మొత్తం షాక్ లో ఉన్నారు. జో బైడెన్ కూడా సంబంధించింది ఆ ఫైల్లో ఉంది. ఆయన 2019లోనే చనిపోయాడని, త్రూఅవుట్ ద ప్లాన్
రోబోలతో కంట్రోల్ చేశారని ఉంది. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫైయింగ్ థియరీ, ఈ ఇల్యూమినాటి సొసైటీని కంట్రోల్ చేసేది అసలు మనుషులే కాదు. ఈ ఎప్స్టీన్ అనే పర్సన్ కేవలం అందులో ఒక మేనేజర్ మాత్రమే. ఇంకా బయటకు రాని వాళ్ళు, తెలియని వాళ్ళు, పెద్ద పెద్ద పర్సన్స్ ఇందులో చాలా మంది ఉన్నారు. ఎప్స్టీన్ అనే పర్సన్ ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు తన లైఫ్ లో జరిగినవన్నీ. ఎందుకంటే రేపు పొద్దున ఏవైనా జరిగితే అదొక ప్రూఫ్ గా ఉండడానికి. ఎప్స్టీన్ పైన ఇంకెవరో ఉన్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేసేది మనుషులు కాదు, వాళ్ళు ఫేస్ షిఫ్టింగ్ రెప్టైల్స్, ఒక ఏలియన్స్ అని చాలా సార్లు సింప్సన్స్ కార్టూన్ లో చూపించారు. అండ్ వాళ్ళు పబ్లిక్ లో చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ మారిపోతుంది, వాళ్ళ కళ్ళు కూడా మారిపోతాయి, వాళ్ళ చర్మంలో కూడా మార్పులు వస్తాయి. ఇలా చాలా సార్లు జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు కాదు, 6 years బ్యాక్ 2015లోనే బయటపడ్డాయి. కానీ అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. మైకేల్ జాక్సన్ డెత్, దీన్ని కూడా ఇల్యూమినాటి సొసైటీ వాళ్ళు కంట్రోల్ చేయాలని చూశారు. ఎందుకంటే అప్పట్లో మైకేల్ జాక్సన్ కున్న క్రేజ్ అలాంటిది. మొత్తం మ్యూజిక్ ఇండస్ట్రీని అతనే ఏలేవాడు. కానీ పాపం మైకేల్ జాక్సన్ మాత్రం వాళ్ళెవ్వరికీ లొంగలేదు. ఈవెన్ వాళ్ళందరి గురించి బయట పెట్టడానికి ఒక సాంగ్ కూడా రాశాడు. వీళ్ళందరూ కలిసి ఆ సాంగ్ ని రిలీజ్ అవ్వకుండా, షూట్ చేయనీయకుండా కూడా అడ్డుకున్నారు. సో అతను బ్రెజిల్కి వెళ్ళి అక్కడ లోకల్ మాఫియా సపోర్ట్ తీసుకొని అక్కడ సాంగ్ షూట్ చేశాడు. మనకు తెలిసిందే మైకేల్ జాక్సన్ క్రేజ్ అలాంటిది. ఎందుకంటే మాఫియాలో కూడా అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దాని తర్వాత చాలా రూమర్స్ వచ్చాయి, మైకేల్ జాక్సన్ డ్రగ్స్ తీసుకుంటాడని, చిన్న పిల్లలతో పడుకుంటాడని, అసలు మైకేల్ జాక్సన్ అబ్బాయే కాదు గే అని, ఇలా చాలా రూమర్స్ ని స్ప్రెడ్ చేశారు. ఈవెన్ వాళ్ళ సిస్టర్ తో కూడా చాలా అబద్ధాలు చెప్పించారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ సిస్టర్ ని భయపెట్టి ఆ అమ్మాయితో ఈ అబద్ధాలన్నీ చెప్పించారు. ఈవెన్ వాళ్ళ హస్బెండ్ కూడా ఒక జోవెస్. ఇదంతా జోవెస్ పీపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. యుఎస్ ని కంట్రోల్ చేసేది, బిలినియర్స్ ని, వాళ్ళ సీక్రెట్స్ ని బ్లాక్మెయిల్ చేసేది ఈ జోవెస్ పీపుల్ అనే నమ్ముతారు. హిట్లర్ ది పాత వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది, దాన్ని మీకు స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తా. ఇలా చూస్తే ఈ జోవెస్ పీపుల్ ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. మైకేల్ జాక్సన్ చనిపోయే ముందు ఒక ఆడియో కాల్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆయన డెత్ ని కూడా ఫేక్ చేసినట్టు చాలా ఆధారాలు ఉన్నాయి. మీరు వాడుతున్న చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇండైరెక్ట్ గా ఈ ఇల్యూమినాటి వాళ్ళవే. ఈ సొసైటీలోని డెవిల్స్ ని గ్లోరిఫై చేస్తూ ఉంటాయి. లైక్ ఫేస్బుక్, ప్లే స్టోర్, ఈమెయిల్, క్రోమ్, ఈ సింబల్స్ అన్ని గ్లోరిఫై చేస్తుంటాయి ఈ డెవిల్ ని. అండ్ అంతేకాకుండా హిస్టరీలో ఉన్న కొంతమంది పిక్స్ ని ఇప్పుడున్న ఫేమస్ సెలబ్రిటీస్, ఫేమస్ యాక్టర్స్ తో పోలిస్తే ఎగ్జాక్ట్ గా క్లోన్ చేసినట్టు మ్యాచ్ అయ్యాయి. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో బతికే ఉన్నారా, లేదా వాళ్ళని ఏమైనా క్లోన్ చేశారా, లేదా ఎప్పటి నుంచో రక్తం తాగుతూ ఇలా బతికే ఉన్నారా? అండ్ ఆల్సో చాలా మంది ఒప్పుకున్నారు రక్తం తాగి మేము యంగ్ గా ఉన్నామని. ఈ ఇల్యూమినాటికి సంబంధించిన ఒక వ్యక్తి బయటకు వచ్చి అందులో ఒక మెంబర్ అని అతను చెప్పకుండానే మేము మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నామని ఒక వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. టర్కీ కొన్ని వేల మంది పిల్లల్ని $200 మిలియన్ కి ఈ ఐలాండ్ కి స్మగ్లింగ్ చేసింది. ఇలాంటి ఫైల్స్ లోకి మోడీ పేరు రావడం ఏంటి? అసలు ఆ ఫైల్స్ లో ఏముంది? 2014లో ఎలక్షన్ టైంలో వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్ అది. మోడీ he is ready to take some unpopular actions, అంటే ఎవరు కూడా ఊహించనివి చేయబోతున్నాడు to improve nation economy and physical strength. అండ్ ఇంకో లైన్, ఈ లైన్ చైనా ఇండియా కాన్ఫ్లిక్ట్ లో వచ్చిన లైన్. లైక్ మోడీ ఆడాడు పాడాడు అనేది ఇది వాళ్ళ కోడ్ లాంగ్వేజ్. వాళ్ళు చాలా కోడ్ వర్డ్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ పిజ్జా అంటే గర్ల్ అని, హాట్ డాగ్ అంటే బాయ్ అని, చీజ్ అంటే లిటిల్ గర్ల్ అని, ఇలా రకరకాల వర్డ్స్ ని వాళ్ళు కోడ్ వర్డ్స్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కోడ్ ఎలాంటిది అంటే అన్ని డిప్లొమాటిక్ ఆన్సర్స్. ఈవెన్ రాహుల్ గాంధీ నేమ్ కూడా ఈ ఫైల్స్ లో మెన్షన్ చేయబడి ఉంది. అసలు రాహుల్ గాంధీ లీడరే కాదు అని, రాహుల్ గాంధీకి అచీవ్మెంట్స్ ఏమీ లేవు అని, ఈవెన్ మీడియాని కూడా మేనేజ్ చేసే సత్తా లేదు అని ఆ ఫైల్స్ లో ఉంది. మెయిన్ గా ఇక్కడ అనిల్ అంబానీ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక్కడ చాలా వరకు డిస్కస్ చేశారు. ఎప్స్టీన్ ఒక స్వీడన్ అమ్మాయిని అనిల్ అంబానీకి ఆఫర్ చేశాడు. అనిల్ అంబానీ విత్ ఇన్ సెకండ్స్ లో ఎప్స్టీన్ కి అరేంజ్ చేయమని రిటర్న్ రిప్లై కూడా ఇచ్చాడు. అండ్ మోస్ట్ షాకింగ్ ఏంటంటే ఎప్స్టీన్ చనిపోలేదని, బ్రతికే ఉన్నాడని. ఫైల్స్ రిలీజ్ అవ్వగానే ఇజ్రాయెల్లో కొన్ని సీసీ ఫుటేజెస్ రిలీజ్ అయ్యాయి. ఎగ్జాక్ట్ గా ఎప్స్టీన్ లాగే ఒక పర్సన్ ఇజ్రాయెల్లో ప్రత్యక్షమయ్యాడు. ఎప్స్టీన్ చనిపోయినప్పుడు తన డెడ్ బాడీకి, తన ఒరిజినల్ ఫేస్ కి, తన నోస్ కి అండ్
తన చేతి మీద ఉన్న టాటోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోతే ఇది నెవర్ ఎండ్ స్టోరీ. ఈ పీడిఎఫ్ ఫైల్లో ఇలాంటి సర్ప్రైజెస్ ఇంకా చాలా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఆలోచించి మీ మైండ్ ని డిస్టర్బ్ చేసుకోకండి, జాగ్రత్తగా ఉండండి.